ఇన్నేళ్ళ నుంచి రోడ్లు ఉండిందా? ఇప్పుడే కొత్తగా వేస్తా ఉన్నారా? మా తాత వాళ్ళు వచ్చి 35 ఏళ్ళు అవుతా ఉంది, 35-40 ఏళ్ళు అవుతా ఉంది ఇటుకి వచ్చి, ఈ ప్లేస్ కి వచ్చి. నేను పుట్టలేదు ఇటుకి వచ్చినప్పుడు. ఓకే. నేను వచ్చి 15 ఏళ్ళకి ఈడ నేను పుట్టినాను. ఈడొచ్చి మీ తాత వాళ్ళు ఇక్కడికి వచ్చిన 15 ఏళ్ళకి నేను పుట్టినాను. ఓకే. 35 ఏళ్ళుగా ఎమ్మెల్యేగా టీడీపీ గవర్నమెంట్ ఉంది మా ఊర్లో. కానీ మాకు రోడ్డు లేదు, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు నాదోడు ఎవరు లేదు. వైఎస్ఆర్సీపీ వచ్చినాక ఇప్పుడు సీసీ రోడ్ వేస్తా ఉన్నారు, నీళ్లు సౌకర్యం లేకుండా ఉండే. యా గవర్నమెంట్ అడిగినా ఆ గుట్టుకి ఎవరు వేస్తారులే, ఆ గుట్టుకి ఎవరు వేసేకి అయ్యలేదు, మీరెవరు మాకు మమ్మల్ని పట్టించుకునేది అనేసి గమనైపోయినారు. మేము ఈసారి 5 ఏళ్ళకు ముందు వైఎస్ఆర్సీపీకి ఓటేసి వైఎస్ఆర్సీపీని గెలిపించుకున్నాము. మాకు ఇప్పుడు రోడ్ వేస్తా ఉన్నారు, కంప్లీట్ చేయాలి. చూడండి కంప్లీట్ చేసిన చాలా దూరం రోడ్ వేసినారు. నీళ్ళ సౌకర్యము 3.5-4 ఏళ్ళకు ముందునే వచ్చేసింది మాకు. మొత్తము ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు రోడ్లు అంతా మారిపోయింది. దానికి ముందు మేము ఏమన్నా టీడీపీ వాళ్ళని అడిగకపోతే మీ ఆ గుట్లో ఉండారు, మిమ్మల్ని ఎవరు పట్టించుకోకుండా ఉండ్రి. 35 ఏళ్ళకి ఎమ్మెల్యేగా గెలుస్తా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. కుప్పంలో 35 ఏళ్ళకి ఎమ్మెల్యేగా ఇచ్చేసినారు. కానీ మాకు భరత్ అన్ని ఈసారి గెలిపించి మాకు అన్ని సపోర్ట్ గా, గెలిపికి ముందునే ఇన్ని సపోర్ట్ చేస్తాను, గెలిపిస్తే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారనేసి మేము కోరుకుంటున్నాం. ఈసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తాము, కుప్పంలో ఎమ్మెల్యేగా భరత్ అని గెలిపిస్తాము అనుకుని మా వాళ్ళంతా ఫుల్ గా క్లారిటీగా ఉన్నారు, పక్కా క్లారిటీగా ఉన్నారు. సో మీరేమంటున్నారంటే ఒక ఎమ్మెల్యేగా కాకుండానే భరత్ అనే వ్యక్తి ఇన్ని మంచి పనులు చేస్తా ఉన్నారు కాబట్టి గెలిపిస్తే ఇంకా ఎన్ని మంచి పనులు చేస్తారు. ఓకే. సో మీ నమ్మకం నిజమవ్వాలని మేము కూడా దేవుణ్ణి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.